భయం తీసేసిన భయం ఆ కొడుకులను చూస్తే భయం పడే జాతిని పులులాగా తయారు చేసిన మిమ్మల్ని ఈ రోజు చెప్తున్నాను. వచ్చిన తర్వాత 660 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఆరుమూరు నియోజకవర్గం చెప్పండి రా, ఒక్కడన్నా చెప్పండి రా. తెలంగాణలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ఒక్కడన్నా తెచ్చిండేమో. ఇక మళ్ళా ఈ కొడుకులు మళ్ళా ఆడాడుతున్నారు. కబ్జాలు చేసినోడు కమిషన్లు చేసినోడు మళ్ళా నిలబడుతున్నారు. ఎవడాడు? బాదాం రాజ్ కుమార్. ఏం చేసిండాడు? ఏం చేసిండాడు? మళ్ళా ఎట్లా నిలబడ్డాడు? కాబట్టి వాళ్ళు రూపం మార్చుకొని వచ్చిండ్రు, జెండాలు మార్చుకొని వచ్చిండ్రు. గుండెలు మారలేదు కొడుకులై, గుండెలు అట్లనే ఉన్నాయి. గుండెలు జెండాలు మార్చిండ్రు కొడుకులు, కండువాలు మార్చిండ్రు కొడుకులు. కాబట్టి మీ అమాయకత్వం మీద ఆడుకుంటున్నారు. ఒక్కళ్ళనే చెప్పండి, అరే అబద్దాల కోరు అనుముల రేవంత్ రెడ్డి ఏం చెప్పి గద్దెనెక్కినావు? ఎవరికిచ్చినావు బంగారం? ఎవరికిచ్చినావు పెన్షన్? ఎవరికిచ్చినావు? ఎవరికన్నా తులం బంగారం ఇచ్చిన్నాడు? తులం బంగారం ఇచ్చిండా? మరి మళ్ళా ఒకటెత్తాడని అడుగుతున్నాడు. 4000 పెన్షన్ ఇచ్చిండా? 4000 పెన్షన్లు ఇచ్చిన్నాడు. అరే ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారా ఓట్లు? రండి కొడుకులారా, బంగారం 5000 బిడ్డలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి నా చేతులతో వంచిన కొడుక 50 కిలోల బంగారం తీసుకొచ్చిన దిగు ఆరుమూర్ల 50 కిలోల బంగారం ఇంటికి తులం. ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్నారో ప్రతి ఒక్కళ్ళకు తులం బంగారం ఇచ్చినాక ఓట్లు అడుగున్నారా మీరు? 2000 పెన్షన్ ఆగుమన్నారా? ఒక్క నెలాగుండ్రి 4000 పెన్షన్ ఇస్తామన్న నా కొడుకులు ఎక్కడ పోయినరో అడుగుండ్రి. విద్యార్థులకు నెలకు 2000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు. ఒక్కరికైనా ఇచ్చిండా? ఇచ్చినాడు? ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు ప్రజలకు? మహిళలకు మహాలక్ష్మి కింద 2500. ఒక్కళ్ళు చెప్పండి అమ్మా, ఒక్కళ్ళు. అబద్ధాలు చెప్పిర్రు కొడుకులు, మోసం చేసిర్రు కొడుకులు, గద్దెనెక్కిర్రు. అమెరికల క్లాసు ముఖ్యమంత్రి ఏం చదువుకుంటున్నావు ఈ వయసులో? ప్రజలను ఎట్లా మోసం చేయాలనా? ప్రజలను ఎట్లా ముంచాలనా? 4000 రూపాయల పెన్షన్ కొడుకులు మళ్ళా 8000 చెప్తారు. ఎలక్షన్ రాగానే 8000 చెప్తారు కొడుకులు. మేము చెప్తాం, మహారాష్ట్రలో చెప్పిన ఆడబిడ్డలకు, ఈ అమ్మ 18 సంవత్సరాల పైబడిన 2 కోట్ల మంది మహిళలకు చెప్పినాం 1500 రూపాయలు. ఎల్లండి రా ఒక్కరన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్లకు చిక్కు శరము లచ్చ ఉంటే ఎల్లండి రా మహారాష్ట్ర బార్డర్ తెగులూరు ఆంధ్ర ప్రతి ఆడబిడ్డకు 1వ తారీఖు నాడు 1500 వేస్తున్నాం. నరేంద్ర మోడీ ఆశీస్సులు. మాటిచ్చినామంటే మడమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ లక్షణం. ఇక ఈ మధ్యన ఒకటేనమ్మా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి చెప్తున్నా, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకు ముఖ్యమంత్రితో ఇప్పటికీ 50 సార్లు కొట్లాడినాడు. చెప్పినారు, దొంగల లెక్క గద్దె లెక్కిండ్రు. పేదోడి బతుకు ఏం కావాలా? మళ్ళా మీరు ఓట్లు ఇచ్చినప్పుడు 500, 1000 రూపాయలు ఇచ్చి మళ్ళా మోసం చేస్తారా? 5 ఏళ్లగా కనగారా కొడుకులారా మీరు? చెప్పండి రా, 21 రాష్ట్రాలలో ఎక్కడ అభివృద్ధి ఉన్నదో బీజేపీలో. ఈ రోజు దేశం, ఈ ధర్మం, ఈ అభివృద్ధి ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, నాయకత్వంతో ఈ రోజు దేశం ఇంత సుభిష్టం ఉంది. ఇక ఆడు నిన్న మొన్న వచ్చినాడు పారిపోయినోడు, ఓడిపోయినోడు. మీరు ఏం చేస్తారా? నన్ను ఒకడు వారిపోయినాడు, పాండుగాడు. వీడు ఒకడు ఉన్నాడు ఈడ, తుపాకీ లేని కానిస్టేబుల్ ఆడు, పోలీస్ పటేలాడు, ఏదైనా కానీ శ్రీకట్ల దందలు చేస్తాడు. ఓడిపోయినాడు కాంగ్రెస్ వాడు. ఒకటే చెప్తున్నా, అరే పాండు, ఇవాళ పొద్దుగల పోతే ఆ ఇంటికాడ అందరు పిల్లల్ని తీసుకొని వచ్చి కూర్చున్నారు. ఆడోళ్ళందరూ వచ్చి, ఏమైందమ్మా ఇంతమంది? ఆరుమూరులో కూర్చోడు వచ్చిండు సార్. మళ్ళా ఆ కూర్చోడు వచ్చిండు, పొలాలు భయపడుతున్నారు సార్, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేరు. ఓళ్ళమ్మ కూర్చోడు. అదే సార్ ఆయన
అది సంజయ్ రెడ్డి చెప్పినట్ల కర్రోడు. ఆ కర్రోడు అంటే వాళ్ళ మా దగ్గర మత్తు కర్రోడు ఉన్నారు, నేను కూడా మా చుట్టాలు కూడా మత్తు కర్రోడు. కాదు పాండు అంటారు ఆరుకున్నా. ఆడు పాండుగాడు మళ్ళీ వచ్చిండు. అరే పాండు, నీకు చెప్తున్నా, నీ పార్ట్నర్ వినయ్ రెడ్డికి చెప్తున్నా, ఇద్దరొక్కటే తోడు దొంగలు. ఆడు దొంగల రాజ్యంలో బానిసలుగా బతికిండు, ఈడు దొంగల రాజ్యంలో దోపిడీ చేస్తున్నాడు. 6 మూర్ల ఏ అవినీతి ఒక్కని చెప్పండి రా, ఒక్క రూపాయి తిన్నాడు ఎమ్మెల్యే అని. ఒక్క రూపాయి అంబేద్కర్ గారు చౌరస్తా కాడ తల కట్ చేసుకుంటారా? ఒక్క రూపాయి తిన్నాడంటే ఒక్క రూపాయి తిన్నాడు. ఒక్క రూపాయి ఒక్కడిని బెదిరించినట్లు, ఒక్కడికి అబద్ధం చెప్పినట్లు, ఒక్కడికి అన్యాయం చేసినట్లు, అక్రమ కేసు పెట్టినట్లు ఒక్కడి చెప్పండిరా. ఇది నా తల్లిదండ్రులు నాకు నేర్పిన ధైర్యం. ఒకటే చెప్తున్నానమ్మా, 5 ఏళ్లకోసారి వస్తారు, నోటికొచ్చింది మాట్లాడతారు. మేము కూడా అంతే, నమ్మండి. ఆడు ఏం చేసిండు, మేము ఏం చేయాలి. ఆడు 4000 పెన్షన్లు ఇస్తే మీరు ఓటేయండి, ఆడు తులం బంగారం ఇస్తే మీరు ఓటేయండి, ఆడు పెన్షన్లు పెంచితే ఓటేయండి. ఇంటి ఆడబిడ్డకు ప్రతి నెల టెన్షన్గా 2500 ఇస్తున్న నా కొడుకులు ఒక్కడు కనబడతలేదు రాష్ట్రంలో. ఎందుకురా? అమాయక ప్రజల్ని మోసం చేసి, తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, దొరికినోడు దొరికినట్లు దోసుకుంటేందుకు గౌరవం మీరు అధికారంకి వచ్చింది. ఈ దేశంలో ఒక్కటి చెప్తున్నానమ్మా, ఒక్కటి చెప్తున్నాను, ధర్మం కూడా ఉండాలి, దేశం కూడా ఉండాలా. ధర్మము దేశంలోనే పెట్టుకోతావు. ఆడియల్ల ఓడో మార్కెట్ ఆడు పెట్టుకున్నాడు వాట్సాప్ లో, జై మార్కెండేయ. అరే ఇక్కడ చూడరా, 2 మార్కెండేయులు ఉన్నారు. ఈరున్నారా ధర్మం వైపు ఉన్నారా మార్కెండేయులు, చూడరా మీరు. అధర్మం వైపు, అన్యాయం వైపు, అక్రమాల వైపు ఈ మీరు జై మార్కెండే కాదరా, నిజమైన మార్కెండే బిడ్డలు, పద్మశాలి బిడ్డలు. మీరు ఒక్కసారి చూడండి, 6 మూరులో 90% బీసీలకు ఇచ్చిన ఘనత అది భారతీయ జనతా పార్టీకే వెళ్తాం. 90%. ఒక్కడు లేడు, రెడ్డి లేడు, రావు లేడు, రాజు లేడు. ఒక్క రెడ్డికి ఇవ్వలేదు, ఒక్క రాజుకి ఇవ్వలేదు, ఒక్క రావుకి ఇవ్వలేదు. బీసీ బిడ్డలకు ఇచ్చినాం, అవసరాలకు ఇచ్చినాం, కమ్మరోళ్ళకి ఇచ్చినాం, గౌన్లోళ్ళకి ఇచ్చినాం, ముదిరాజుకి ఇచ్చినాం, పద్మశాలికి ఇచ్చినాం. ఎన్ని కులాలు ఉంటే కులాలకు ఇచ్చినాం. ఈ బిడ్డలు కౌన్సిల్కి రావాలి, అయితేనేవి లైట్లు వెలుగుతాయి, ఈ డ్రైనేజీలు కడతారు, ఈ రోడ్లు వేస్తారు. రోడ్లు సాంక్షన్ అయినా ఎక్కడికి వచ్చినాయి రోడ్లు? తెలంగాణలో ఎక్కలేదు. 6 మూర్లు ఎందుకు పడుతున్నారా? నిక్కదిస్తున్నా, నిలదీస్తున్నా. కొరంగల్ని, కోమన్పల్లిని, కొల్లాపురాన్ని నిలదీస్తున్నా కాబట్టి కొడుకులు ఇంటున్నారు. 65 కోట్లు తీసుకొచ్చి 6 మూర్లో ప్రతి రోడ్ వేపిస్తున్నా, ప్రతి రోడ్డు. ఒకవేళ మీనాకు ఏముంటది కౌన్సిల్? రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, నీళ్లు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారిని అడిగి 43 కోట్లు తీసుకొచ్చాము. 43 కోట్లు, 30 ఏళ్ల వరకు ఇంకా మీకు నీటి సమస్య రాదు. 6 మూర్ల ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎట్లయితే ఇప్పుడు చూడు, ముస్లిం అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా కలిసి ఉంటారు? మనం కలిసి ఉండాలా. హిందువులంతా ఒకటి కావాలా, ఒకటైతేనే ఈ ధర్మం ఉంటది. వాళ్ళని చూసి నేర్చుకోండి, కడుపు నిండా కనుకోండి. ఒక్కడిని అని ఏం చేస్తారని బంగ్లాదేశ్ లో ఉరి పెడుతున్నారు, పెట్రోల్ పోసి తగలబెడుతున్నారు. ఉన్న ఒక్క బిడ్డని ఓడిపాలు చేసిపోతారు. ఇవాళ ఉంటాం, ఆడు ఓడికిస్తాడు కొడుకు. ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే రాజారాం వర్గ చెప్పు, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ చెప్పరా? నువ్వు కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింల పార్టీ అని చెప్పు. ఓట్లు వేసేదాకా హిందువులు కావాలా, ఓటుకి కాంగ్రెస్ ముస్లింలు ఏమైనా ఉన్నారా? ముస్లింలకు చెప్తున్నా, బయనంకు మీ బతారం, మీకు త్రిపుల్ తలాక్ తీసింది నరేంద్ర మోడీ. 60 ఏళ్ల నుంచి కాంగ్రెస్ సాయంలో మీ దినదిన నిమిషం, దినదిన గండం ఎప్పుడు తలాక్ 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 అంటాడు అని. ఈ రోజు అది అనాలంటే ఆడబిడ్డలు మనశ్శాంతిగా నిశ్చింతగా ఉంటున్నారు. ఇది ఒక్కసారి మీరు హృదయంలో ఆలోచించండి అమ్మా. మనమందరం ఒక్క దగ్గర పుట్టినాం, ఒక్క దగ్గర పెరిగినాం, ఒక్క దగ్గర వస్తాం. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఈ రోజు హిందువులకు కూడా చెప్తున్నా, ముస్లింల మంది నేర్చుకుంటారా మీరు? పెరికింటి పెట్రోల్ బంక్ ఎందుకు ఓటు వేయలేకపోతున్నాం? మనం జిరాయిత్ నగర్ లో ఎందుకు గెలవలేకపోతున్నాం? మనమందరం ఒక్కటి ఉంటేనే మనని కాపాడేది, మనని గెలిపించేది, మనం నిలబెట్టేది
భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్తున్నా. భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈ దేశం ముందుకోవాలంటే ఈ రోజు ఆడబిడ్డలకు మనం ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. అవి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు. వడ్డీ లేని రుణాలు కావచ్చు. సన్న బియ్యం ఒక్కడనే చెప్పండి, సన్నాసిన కొడుకులారా, ఒక్కడనే చెప్పండి. సన్న బియ్యం మీరు ఎంత ఇస్తున్నారు? మేము ఎంత ఇస్తున్నాం? నువ్వు ఇచ్చేది 1 కిలో, మేము ఇచ్చేది 5 కిలోలు. లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి. లేకపోతే మీ కంట్రోల్ షాప్ అని అడగండి. ఇందులో 5 కిలోలు మోడీయా కావా, బీజేపీయా కావా? ఈ కాంగ్రెస్ వాడు, ఈ దేశ ద్రోహి, ఈ ధర్మ ద్రోహి వీడిచ్చేది 1 కిలో మాత్రమే. ఆ 1 కిలో కూడా 33 రూపాయలు ఇస్తున్నాం. 33 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సన్న బియ్యం ఇచ్చిన ఈ రోజు ఏదైతే మీకు అభివృద్ధి చెందుతున్నదో, మహిళలకు ఏమేమి వస్తున్నాయో అన్ని కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు మాత్రమే. మీరు ఒక్కసారి దయచేసి మీ బిడ్డలను చూడండి. ఈ రోజు 20 ఏళ్ల బిడ్డలు గంజాయి పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా గంజాయిని అమ్మని సూత కొడుకులని. ఇంతకు ముందున మాజీ ఎమ్మెల్యే వాడెంబడి ఒక గంజాయి గ్యాంగ్ ఉంటుంది. ఒక్కరన్నా తిరుగురా గంజాయి గ్యాంగ్ చూస్తా. కాళ్ళు చేతులు కండ్రాకుండా ఇద్దరు కొడుకులను అంగవైకల్యం. అది చెప్పాను రౌడీలకు. 6 ఊర్లు ఉండాలంటే ఆడబిడ్డలను గౌరవించాలా, సామాన్యులను గౌరవించాలా. మా బతుకులు మేము బతుకుతున్నాం. మా బతుకులు బతికేటప్పుడు ఇగో చూడండి, 1 నిమిషం. ఇగో రామ చూడండి, అమ్మ 21 ఏళ్ల బిడ్డ 28వ వార్డులో మొగోడు దొరకకపోతే రాణి రుద్రమదేవిని తీసుకొచ్చిన. రాణి రుద్రమదేవిని ఒక్కసారి గెలిపేయండి బిడ్డని. 21 ఏళ్ళు 22 అని చెప్తున్న ముస్లిం మహిళలకు, అమ్మ మీ మొగోళ్ళకి చెప్పండి ఏం తక్కువ చేసినాం, ముస్లింలకు ఏం తక్కువ చేసినాం. హిందువులకే బియ్యం ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? హిందువులకే పెన్షన్లు ఇచ్చినమా, ముస్లింలకు ఇయ్యలేదా? రైలు ఎక్కితే హిందువులకు ఇచ్చినమా, ముస్లింలకు ఇచ్చినాం. ఈ దేశంలో మీరు మా వాళ్ళు, మా రక్తం. మీకు చెవులల్లో విషం పోతున్నారు కొడుకులు. కాబట్టి ఈ 21 ఏళ్ల బిడ్డని రేపు పొద్దుగల్ల గెలిపించండి. ఈమెకు ఉన్నతమైన పదవి కట్టబెట్టి ఆరుమూరులో కట్ట ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి ఒక 21 సంవత్సరాల బిడ్డ రుద్రమ దేవి తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్కసారి ఆడబిడ్డని 28వ వార్డులో కూడా చెప్తున్నా, ఒక్కసారి చూడండి రా. ఎప్పుడు పోటీ ఏదో ధైర్యం చేయకపోతే అన్నా నేనున్నా, అవసరమైతే కత్తి పడతా, అవసరమైతే తుపాకీ పడతా. ధర్మం గురించి వచ్చిన బిడ్డ ఈ హరిని బిడ్డ. కాబట్టి మీ అందరినీ కాళ్ళు మొక్కి అడుగుతున్నా, కాళ్ళు మొక్కుతున్నా. నా బిడ్డ లాంటిది, నా బిడ్డ లాంటిది, నా బిడ్డను గెలిపించండి. దానికి ఇంకా లోక జ్ఞానం ఇప్పుడే వచ్చి ప్రజలకు మంచి చేయాలా, ఆడవాళ్లకు మంచి చేయాలా. ఇట్లాంటి బిడ్డస్తే మీకేం సమస్యలు ఉన్నాయి? మీ డ్రైనేజీలు ఉన్నాయా? మీ రోడ్లు ఉన్నాయా? ఆడవాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు? కొడుకులు మొగోళ్ళని ఇంట్లో పెట్టి, ఆడోళ్ళని ఇంట్లో పెట్టి మొగోళ్ళు రాజ్యమైన రాజ్యంలో మీకు న్యాయం జరగదు. ఇంకా స్థలాలు లేని వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ ఇంకా ప్రభుత్వం మీద కొట్లాడతాం. ఇల్లు లేని వాళ్ళందరికీ, స్థలం ఉన్న వాళ్ళు ఎన్ని వేల మంది అన్ని వేల మందికి ఇప్పటికే 3000 ఇల్లు ఇప్పించాను. 10 అంటారు కదరా, ఊరుకు 10 కడతాన్నావు కదని. ఊరుకు 10 కాదురా, ఊరికి 100 ఇల్లు కట్టాను. ఊరికి కేంద్ర ప్రభుత్వం నిధులతోని, రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని నిలదీసి నిక్కదీసి అసెంబ్లీలో అడిగా. ఎవరేడ్చింది నా కలుపులో చచ్చిపోతే 6000 మంది శవాలు వస్తే ఒక్కగా అడిగేటోళ్ళు లేదు. ఆ ఊరికొక్క శవం వచ్చింది. దుబాయ్కి వెళ్ళి, సౌదీకి వెళ్ళి, మస్కట్కి వెళ్ళి చచ్చిపోతే భార్య విధవరాలు, పిల్లలు అనాథలు. 50 ఏళ్ళైంది. ఎక్కిండు, దిగినోడు. ఎందుకు రాలేదురా దయ నీకు పేదోళ్ళ మీద? ఎవడు పోతాడు దుబాయ్? లేనోడు పోతాడైనా. మస్కట్ ఎవడు పోతారా? లేనోడు పోతాడైనా. లేనోడు చచ్చాడు తినలేదా? నిక్కదీసిన తెలంగాణ అసెంబ్లీలా నిక్కదీసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలసీ చేశాను. చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, 10% పిల్లలకు సీట్లు, పెన్షన్లకు కూడా కొట్లాడుతున్న దుబాయ్లో చనిపోయిన గురించి.